హలో అండి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి ఫేజర్ రిప్రజెంటేషన్ ఆఫ్ సైనూసోయిడల్ వోల్టేజెస్ అండి, కరెంట్ అండి. సో ఇక్కడ ఏంటంటే అండ్ ఆల్టర్నేటివ్ కరెంట్ కానీ వోల్టేజ్ని కానీ మనం తీసుకున్నప్పుడు దాన్ని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసుకుంటాం అన్నమాట. ఎట్లా అంటే ఒక లైన్ అనేది ఫిక్స్డ్గా పెట్టుకొని ఇంకొక లైన్ని ఇలాగ రొటేట్ చేస్తున్నాం అనమాట. ఇలాగ రొటేట్ చేస్తూ మనము సైనూసోయిడల్ వోల్టేజ్ ఆర్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఇది కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీని కన్సిడర్ చేస్తామంట. క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్లో కానీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ దీన్ని మూవ్ చేసుకుంటాం అనమాట. కానీ ఒక ఎండ్ అనేది ఫిక్స్డ్గా ఉంచుకుంటాము. సో ఇక్కడ మనకి ఏ రొటేటింగ్ లైన్ అనేది ఈ ఏదైతే మనం రొటేట్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైన్ తీసుకుంటున్నాను. ఈ లైన్ అనేది రొటేట్ చేస్తాం అనుకో, ఆ లైన్ ఏమంటారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓ నుంచి ఏ అనే పాయింట్ వరకు ఉన్నదాన్ని ఏమంటారు, ఫేజర్ అంటారు అనమాట. ఈ ఫేజర్ అనేది ఇలాగా మనము అంటే ఏంటిది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు యాంగిల్ అనేది పాజిటివ్గా తీసుకుంటాం అనమాట. క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు మనకి ఈ యాంగిల్ని మనం నెగిటివ్గా తీసుకుంటాం అనమాట. ఓకే, సో దీనిలో వచ్చేసరికి ఈ లైన్ ఏమంటున్నాము, ఫేజర్ అని చెప్తున్నాము. ఏ లైన్ ఏమంటున్నారు, ఫేజర్ అని చెప్తున్నాము అనమాట. సో ఇక్కడ మనకి ఈ వర్టికల్ లైన్తో మనం కంపారిజన్ చేసినట్లయితే చూడండి, ఇది అండ్ ఈ వర్టికల్ ఈ పొజిషన్లోకి వచ్చినప్పుడు ఇది కూడా సేమ్ హైట్లోకి వస్తుంది కదా. అంటే ఈ యాంగిల్లో మనము తీసుకుంటున్నారు కాబట్టి అది ఫేజ్గా తీసుకుంటున్నారు కదా. ఇది వర్టికల్ యాక్సెస్ మీదకి ఈ లైన్ అంటే ఈ హైట్ చూడండి. ఫస్ట్ ఇక్కడ మన హైట్ ఎంత ఉంది, ఈ బి అనే పాయింట్ దగ్గర ఉందన్నమాట. సో నార్మల్గా అయితే మ్యాక్సిమం ఆంప్లిట్యూడ్ ఇదే అవుతుంది. సో దీనికి మనం సైంటిఫిక్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే ఎలా చెప్తాము, ఈ పాయింట్ దగ్గర నుంచి కాబట్టి మనకి ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓఏ ఇంటూ సైన్ ఒమేగా టీ. అంటే ఈ టైం పీరియడ్లో ఇక్కడ మనకు ఒక ఫిక్స్డ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటున్నారనమాట. ఈ యాంగులర్ ఫ్రీక్వెన్సీలో ఈ టైంలో బి పాయింట్ దగ్గరికి ఇక్కడ ఈ ఏ అనే పాయింట్ ఈ యాంగిల్లో ఉన్నప్పుడు బి పాయింట్ దగ్గర మనకి ఇది ఇక్కడ తీసుకునే వాల్యూ అవుతుంది అనమాట. ఈ వాల్యూ దగ్గర మనకి ఈ పాయింట్ ఓఏ ఇంటూ అంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఇంటూ సైన్ ఒమేగా టీ అవుతుందన్నమాట. సో దీనిని ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి సైన్ వేవ్ వాల్యూస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కంప్లీట్గా ఒక సైకిల్ని తీసుకుంటున్నాను. ఇది ఒక కంప్లీట్ సైకిల్ అయినట్టయితే ఈ సైకిల్లో మనం ఈ విధంగా తీసుకుంటున్నాం. చూడండి, ఇది మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అవుతుంది. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు చూడండి, నేను ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడికి వస్తుంది అండ్ ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ నుంచి నెక్స్ట్ మ్యాక్సిమం పాయింట్ తీసుకుంటున్నాను. ఓకే, అట్లాగే ఇప్పుడు నెగిటివ్గా ఈ లైన్ తీసుకుంటున్నాం అంటే డ్రాప్ అవుతుంది. చూడండి, వేవ్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, అగైన్ ఈ పాయింట్ దగ్గర తీసుకుంటున్నప్పుడు సైన్ వేవ్ అనేది మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఈ టైం పీరియడ్లో ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ మ్యాక్సిమం తీసుకుంటున్నాను ఈ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఇలాగా. అండ్ నెక్స్ట్ ఈ లైన్లోకి వస్తున్నాం ఇప్పుడు ఇక్కడ. ఇలా వస్తుంది అండ్ ఈ పాయింట్ ఇక్కడ ఒక స్టార్టింగ్ పాయింట్ ఇలా చూడండి. ఇది ఈ డాటెడ్ లైన్స్ని నేను చూస్తే మీకు షేప్ అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ ఇది సైన్ వేవ్ లాగా వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం కన్సిడర్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనము ఏదైనా ఈ ఏ అనే పాయింట్ దగ్గర తీసుకుంటున్నాను కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ మనకి హైట్ ఎంత అనుకుంటున్నాం, అనుకుంటున్నాం. అంటే ఈ ప్రజెంట్ నేను ఈ పాయింట్ దగ్గర నేను ఎంత వోల్టేజ్ ఉంది, ఎంత కరెంట్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న హైట్ ఎంత మనకి మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఎంత నాట్ ఇంటూ యాంగులర్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి కదా, సైన్ టైమ్స్ అవుతుంది, సైన్ ఒమేగా టీ టైమ్స్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఒక పాయింట్ని కన్సిడర్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ యాంగులర్ ఫ్రీక్వెన్సీస్ అనేది టైం పీరియడ్ని బేస్ చేసుకొని డిఫరెంట్గా వస్తుంది. కాబట్టి వీటిని ఎట్లా తీసుకుంటున్నారు అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీస్కి డిగ్రీస్లో కానీ రేడియన్స్లో కానీ ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. సో అవి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నామో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ నేను ఒక వేవ్ ఫామ్ తీసుకున్నాను. ఈ వేవ్ ఫామ్లో ఈ వేవ్ ఫామ్ ఎగ్జాంపుల్లో ఏమవుతుందో చూడండి. ఇక్కడ మనకి ఏ అనే పాయింట్ తీసుకుంటున్నాం. ఈ ఏ అనే పాయింట్ ఎక్కడున్నది, π/4 దగ్గర ఉంది. అంటే π/4 రేడియన్స్ అని చెప్పొచ్చు, లేదా ఇది 45 డిగ్రీస్ అని చెప్పొచ్చు. π/4 అంటే 180/4 కదా, 180/4 అంటే ఎంత, 45 డిగ్రీస్. అలాగనే ట్రీట్ చేయొచ్చు. లేదంటే దీన్ని సైకిల్లో కంప్లీట్గా మనం ఇక్కడ తీసుకున్న ఈ కంప్లీట్ సైకిల్లో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ పాయింట్ వరకే కదా. అంటే ఈ పాయింట్ అంటే ఇక్కడికి వస్తుంది. ఈ పాయింట్ అనేది ఏమవుతుంది మనకి, అక్కడ మనకి హాఫ్ వే కదా కంప్లీట్ సైకిల్లో ఏంటది
1/8 సైకిల్ అవుతుంది. టైమ్స్లో చెప్పాలంటే T/8 సెకండ్స్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే బి పాయింట్ చూడండి, పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఇదంతా 90 డిగ్రీస్ ఉన్నట్లుగా 90 డిగ్రీస్ అని చెప్పొచ్చు. లేదంటే 1/4 అంటే పావు అంతే కదా సైకిల్లో, సో 1/4 సైకిల్ అని చెప్పొచ్చు. లేదా టైమ్స్లో చెప్పాలి అంటే, సెకండ్స్లో చెప్పాలంటే T/4 సెకండ్స్ అని చెప్తామన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఫేజ్ డిఫరెన్స్ అనేది అంటే 2 ఆల్టర్నేటివ్ క్వాంటిటీస్ తీసుకున్నప్పుడు ఆ క్వాంటిటీస్ దగ్గర మనకి ఫేజ్ డిఫరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి అక్కడ ఎట్లాగా ఏ ఫేజ్లో స్టార్ట్ అవుతుంది అనేది కాదు, మన యొక్క ఫేజ్ డిఫరెన్స్ అనేది ఎట్లా అపీర్ అవుతుంది, ఎంత అపీర్ అవుతుంది అనేది చూస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం 2 వేవ్ ఫామ్స్ తీసుకున్నాం అనుకో, 2 వేవ్ ఫామ్స్ అనేది ఎట్ ఏ టైం అనేది జనరేట్ అవ్వడం కష్టం అనమాట. ఏదో ఒక సెకండ్ దగ్గర మనకి వేరియేషన్స్ అనేది వస్తుందన్నమాట. ఆ డిఫరెన్స్ ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ నేను డిఫరెంట్ డయాగ్రామ్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఫిగర్ ఏ తీసుకున్నాను. ఫిగర్ ఏ చూడండి, ఇక్కడ మనకి ఫేజ్ డిఫరెన్స్, ఇది కరెంట్ ఆర్ వోల్టేజ్, ఇక్కడ యాంగులర్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటున్నాము. ఏ అనే పాయింట్, బి అనే పాయింట్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ 2 వేవ్ ఫామ్స్ని తీసుకుంటున్నప్పుడు ఒక వేవ్ ఫామ్ కనుక ముందే వచ్చేస్తే నెక్స్ట్ దానికి అది లీడ్గా చెప్తాం, తర్వాత వచ్చేదాన్ని ల్యాగ్ అయిందని చెప్తామన్నమాట. సో ముందుంది, లేట్గా వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ డయాగ్రామ్లో మనకి ఫేజ్ డిఫరెన్స్ చూడండి, ఏమన్నా ఉందా? ఏ అనే పాయింట్, బి అనే పాయింట్ రెండు సేమ్ ఫేజ్లోనే ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి పీక్ వాల్యూస్ డిఫరెన్స్ వచ్చి ఉండొచ్చు అనమాట. అంటే కరెంట్ కావచ్చు, వోల్టేజ్ కావచ్చు, ఏదైనా సరే వేరియేషన్స్ పీక్ వాల్యూస్లో యాంప్లిట్యూడ్లో వేరియేషన్స్ ఏమైనా వచ్చినాయేమో కానీ, బట్ ద స్టార్టింగ్ పాయింట్ విల్ బి ద సేమ్. సో దెర్ ఈజ్ నో ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి వేవ్ ఫార్మ్స్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఈ ఫామ్ చూడండి, ఇక్కడ మనకి ఏకి బీకి మనం వేవ్ ఫామ్ని చూసినట్లయితే ఇది ఏ వేవ్ ఫామ్, ఇది బి వేవ్ ఫామ్. చూడండి మనకి కంప్లీట్గా 180 డిగ్రీస్ ఫేజేగా. ఇది 0 దగ్గర స్టార్ట్ అయిందని చెప్తామా, ఇది 0 దగ్గర నుంచి స్టార్ట్ అయింది అంటాం, ఇది 180 డిగ్రీస్. అంటే ఫేజ్ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే మనకి 180 డిగ్రీస్ ఫేజ్ డిఫరెన్స్ అనేది వచ్చిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ 4th కేస్ చూద్దాం ఇక్కడ. సో ఈ 4th కేస్ని మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ అనేది చూడండి, ఇక్కడ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది? 60 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి ఏ అనేది 60 డిగ్రీస్ బి వేవ్ ఫామ్ కన్నా లీడ్లో ఉంది అని చెప్తున్నాం. అలాగే బీని ఏమని చెప్పొచ్చు? బి ఈజ్ ద ఏ కన్నా కూడా 60 డిగ్రీస్ ల్యాగ్లో ఉంది, అంటే 60 డిగ్రీస్ తర్వాత ఇది వచ్చింది అని అర్థం అనమాట. అట్లాగే ఈ 4th ఫిగర్ చూసినట్లయితే ఇక్కడ 90 డిగ్రీస్ వేరియేషన్ అనేది వస్తుంది అనమాట. వీటి ఫేజ్ డిఫరెన్స్ అంతా ఇక్కడ మనకి ఏకి బీకి మనకి 90 డిగ్రీస్ ఫేజ్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఏ అనేది బీ కన్నా 90 డిగ్రీస్ ముందే వచ్చేసింది, అంటే లీడ్లో ఉంది అని అర్థము. అట్లాగే బి అనేది ఏ కన్నా 90 డిగ్రీస్ ల్యాగ్లో ఉంది, అంటే స్లోగా వచ్చింది అని అర్థం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద phasor diagrams. Thank you.